ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 39వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చూడండి, ఈ రోజు నుంచే మనకు ఆ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల యొక్క ముగింపు సభలు ఈ రోజు నుంచే మనకు స్టార్ట్ అవ్వబోతున్నాయి. కనుక ఎంతమంది సిద్ధపడుతున్నారండి ఆ యొక్క మీటింగ్కి? ఈరోజు జరగవలసిన ఆ యొక్క మీటింగ్కి కావలసిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరిగిపోయినాయి. కనుక ఎంతమంది సిద్ధపడుతున్నారు? చూడండి, 40 రోజులు ఈ యొక్క 40 రోజులు బైబిల్ గ్రంథంలో ఏముంది, 40 రోజుల తర్వాత ఏం జరుగుతుంది అని ఈరోజు చాలామంది ఒక ఆలోచనకు వస్తున్నారా, ఒక ఆలోచన చేస్తున్నారా? చూడండి, 40వ రోజు దేనికి సాదృశ్యం అని అంటే నువ్వు శత్రువు మీద విజయాన్ని పొందుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పోరాటాల నుంచి నువ్వు విజయాన్ని పొందుకోవడానికి, నీ యొక్క శ్రమలను అణచేసి వాటి మీద నువ్వు విజయాన్ని పొందుకోవడానికి ఈ యొక్క 40 రోజులు. చూడండి, అదేవిధంగా బైబిల్ గ్రంథంలో కూడా ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనొచ్చు వచ్చను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదు గొలియాతును జయించడానికంటే ముందు 40 రోజుల నుంచి 40 రోజులుగా ఆ యొక్క గొలియాతు ఉదయము సాయంత్రం ఇశ్రాయేలుతో ఒక వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ఇశ్రాయేలులో ఎవరైనా ఉన్నారా నన్ను జయించడానికి? ఇదిగో, మీలో ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నట్లయితే, నాతో జయించినట్లయితే, ఇదిగో మా సైన్యము మీకు సాగిలపడి మేము వచ్చిన దారినే మేము వెళ్ళిపోతాం, లేదా మేము దాసులుగా ఉంటాం అనేటటువంటి ఒక గొప్ప సవాలు గొలియాతు ఇశ్రాయేళ్ల మీద విసురుతూ ఉన్నాడు. చూడండి, గొలియాతు చాలా బలము కలిగిన వ్యక్తి, గొలియాతు చాలా బలాఢ్యము కలిగిన వ్యక్తి. ఆయన ఎత్తులో అయినా, ఆయన పర్సనాలిటీలో అయినా చాలా బలవంతుడిగా గొలియాతు ఉంటా ఉన్నాడు. అదేవిధంగా చూడండి, ఇంకా ఈ యొక్క 40 రోజులు కూడా ఆ యొక్క గొలియాతు ఈ విధమైనటువంటి వార్నింగ్ ఇశ్రాయేళ్ళకి ఇస్తూ వస్తున్నాడంట. కానీ ఈ యొక్క 40వ రోజు ఏం జరిగింది? అని అంటే ఈ యొక్క 40వ రోజు దావీదు గొలియాతును జయించేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలుకు విరోధంగా ఒక మాట బయలుదేరుతా ఉంది గొలియాతు నోటి నుంచి. ఈ యొక్క 40 రోజులుగా ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఒక స్వరం వినబడతా ఉంది. ఇశ్రాయేలందరూ కూడా ఆ గొలియాతును చూసి చాలా భయక్రాంతులకు గురవుతున్నారు. ఈ 40 రోజుల నుంచి గొలియాతు ఇశ్రాయేళ్లకు ఆ వార్నింగ్ ఇస్తున్నప్పటికీ ఇశ్రాయేల్లో ఏ ఒక్క వ్యక్తి కూడా గొలియాతుతో పోరాడడానికి ఏ ఒక్క వ్యక్తి కూడా ధైర్యం చేయలేకపోయాడు. చూడండి, ఈ యొక్క 40వ రోజున ఏం జరిగింది అని అంటే దావీదు ఆ యొక్క 40వ రోజున గొలియాతును హతమార్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీ జీవితంలో ఉంటున్న గొలియాతులు ఎవరైతే ఉంటున్నారో, ఇదిగో ఏ శత్రు పోరాటాలు నీ జీవితంలో ఎదురవుతున్నాయేమో, ఇదిగో ఏ కష్టంలోనూ ఉంటున్నావేమో, ఏ బంధకాలలో ఉంటున్నావేమో, ఏ ఇబ్బందులలోనూ ఉంటున్నావేమో, కానీ ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా ఈ యొక్క 40వ రోజు నీ యొక్క శత్రువును నీవు హతమార్చబోతున్నావు. హల్లెలూయా. ఇదిగోని ఈ యొక్క శత్రువు మీద నువ్వు విజయాన్ని పొందుకొనడానికి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో, ఇదిగోని ఈ యొక్క పోరాటాల నుంచి నువ్వు విడిపించబడడానికి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో. కనుక ఎవ్వరు కూడా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఎంతమంది సిద్ధపడుతున్నారు? దేవుడు మీ ముందు గొప్ప కార్యములను ఉంచి ఉన్నాడు. చూడండి, అదేవిధంగా 40వ రోజు గొలియాతును ఓడించినట్లుగా దావీదు, 40వ రోజు గొలియాతును దావీదు హతమార్చినట్లుగా, ఇదిగో 40వ రోజు ఈ రోజు నుంచి మనకు ముగింపు సభలు ప్రారంభించబడబోతున్నాయి. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఇదిగో మన యొక్క శత్రు పోరాటాల మీద మనం విజయాన్ని చూడబోతున్నాం. ఇదిగో మన యొక్క శత్రువుల మీద మనం విజయాన్ని పొందుకొనబోతున్నాం. మన శత్రువైన అపవాది యొక్క సైతాను ఎదుట ఇదిగో వాణి మనం కుప్పగూల్చి
వానిని హతమార్చి వాడు నీ జీవితంలోకి తీసుకొచ్చిన ఆ యొక్క పోరాటాల నుంచి నువ్వు విడిపించబడడానికి, ఆ పోరాటాల నుంచి నువ్వు విజయాన్ని పొందుకొనడానికి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఈరోజు సాయంత్రం 5 గంటలకి ఆ యొక్క సభ ప్రారంభించబడబోతుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి సభ ప్రారంభించబడబోతుంది కనుక ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయకండి. అందరూ కూడా సమయానికి రండి. దేవుడు మన ముందు గొప్ప కార్యముల నుంచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇక చివరి రోజు ఇదిగో వాణి మీద నువ్వు శక్తి, వాణి మీద నువ్వు విజయాన్ని పొందుకొనబోతున్నావు. నీ సోదరుల మీద నువ్వు విజయాన్ని పొందుకొనబోతున్నావు. నీ యొక్క అనారోగ్య సమస్య మీద నువ్వు విజయాన్ని పొందుకొనబోతున్నావు. నీ యొక్క అప్పుల కాడుల మీద నువ్వు విజయాన్ని పొందుకొనబోతున్నావు. అందుకనే ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో హల్లెలూయా, హల్లెలూయా. దేని విషయంలో నువ్వు భయపడకు, ధైర్యముగా ఉండు. విశ్వాసంతో ముందుకు కొనసాగడం ప్రారంభించు. విశ్వాసంతో ప్రార్థించడం ప్రారంభించు. విశ్వాసంతో ఆ యొక్క 2 రోజుల సభలలో నువ్వు పాల్గొనడం ప్రారంభించు. ఈ యొక్క 2 రోజుల సభలలో విశ్వాసంతో నువ్వు పాల్గొనడం ప్రారంభించు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలోకి లేసిన గొలియాతులను నువ్వు హతమార్చబోతున్నావు. ఆ యొక్క గొలియాతు నుంచి నువ్వు విజయాన్ని పొందుకొనబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ రోజు నుంచి సాయంత్రం 5 గంటలకి సభ ప్రారంభించబడబోతుంది. ఇదిగో రేపు చివరి ముగింపు సభ, రేపు ముగింపు సభ కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ప్రతిరోజు మీరు మీ కుటుంబ సమేతముగా ఆ 2 రోజులు కూడా ఆ యొక్క సభలకు అటెండ్ అవ్వండి. దేవుడు నీ పక్షాన ఉండి దేవుడు గొప్ప కార్యములను జరిగించబోతున్నాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకొనబోతున్నావు. ఒక్కొక్క రోజు ఒక గొప్ప బలముతో నువ్వు ముందుకు కొనసాగబోతున్నావు. ఈ ఇయర్లో ఇదిగో అలు పెరుగని ఆ ఓటమి ఎరగని వ్యక్తిగా ఈ ఇయర్లో నువ్వు ముందుకు కొనసాగబోతున్నావు. దేవుడు దానికి కావలసిన ఆ యొక్క ఓటము ఎరగని ఆ యొక్క ప్రయాణము కొరకు దేవుడు ఇదిగో ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల ముగింపు సభలలో ఇదిగో తగిన బలము దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. తగిన బలమును దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నాయన అద్భుతమైన రీతిలో తండ్రి ఇదిగో 40 రోజుల ఉపవాస ప్రార్థనల యొక్క 39వ రోజులోకి కూడా నాయన మీరు మమ్మల్ని నడిపించినందుకే నీకు వందనాలు. ఇదిగో నాయన ఆ యొక్క ఈ రోజు రేపు జరుగుతున్న యొక్క ముగింపు సభలకి ఇదిగో నాయన ప్రతి బిడ్డలను నాయన మీరు అటెండ్ చేయండి తండ్రి. ఇదిగో నాయన తండ్రి ఇదిగో నాయన వస్తున్న వారి జీవితంలో వస్తున్నట్లుగా ఇదిగో నాయన గొప్ప కార్యములను, అద్భుతాలను, స్వస్థత సూచక్రియలను, మహత్కార్యాలను నాయన మీరు జరిగించండి తండ్రి. ఇదిగో నాయన గొలియాతు ఏ విధంగా అయితే తండ్రి ఇదిగో తండ్రి దావీదు గొలియాతు మీద ఏ విధంగా అయితే విజయాన్ని ఇదిగో నాయన పొందుకున్నాడు తండ్రి, అదే రీతిగా నాయన ప్రతి ఒక్కరు ఇదిగో నాయన 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా బిడ్డల యొక్క సమస్యల మీద ఇదిగో నాయన ప్రతి ఒక్కరికి విజయము కలుగును గాక. నాయనటి గొప్ప కార్యములు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి ఈ రోజు ఆ యొక్క ముగింపు సభలు ఈ రోజు నుంచి ప్రారంభించబడబోతున్నాయి. ఈ రోజు రేపు చివరి సభ కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఇక్కడ రాయకోడికి కప్పాడికి మధ్యలో ఆ యొక్క మెయిన్ రోడ్ పక్కకి ఆ యొక్క సభలు ప్రారంభించబడబోతున్నాయి కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. అనేకులకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అదిగో ప్రతి ఒక్కరు, నువ్వు నీ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభలలో పాల్గొనండి. దేవుడు ఖచ్చితంగా మీ యొక్క ప్రతి పోరాటముల మీద దేవుడు మీకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు మన యొక్క ప్రార్థనల ద్వారా. ఇన్ని రోజులు దేవుని సన్నిధిలో మనం మొరపెట్టిన ఆ యొక్క ప్రార్థన అనే యొక్క విత్తనాల పంటను మనము కోసుకోబోతున్నాం యేసు నామంలో. ఆమేన్, హల్లెలూయా. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. అందరం కూడా చివరి సభలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.